కథాభిమానులందరికీ నమస్కారం అండి. మనము తెలుసుకోబోయే విషయం ఏమిటంటే తెనాలి రామలింగ కథలో ఒక చిన్న ఘట్టము. తెనాలి రామలింగ అంటేనే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన వికట కవిగా, కాళీమాధ వరప్రసాదంగా, విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన పాలకులకి శ్రేయోభిలాషిగా, దేశభక్తునిగా, అంతకు మించి బాలికలకి హాస్యం చక్రవర్తిగా, ఎంతో బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రదర్శించిన ఆంధ్రుడు మహాకవి మన తెనాలి రామలింగడు. రామలింగడినే రామకృష్ణుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. మన తెలుగు కవి మన తెనాలి వాడైన రామలింగం గురించి పిల్లలకి తెలపాల్సిన బాధ్యత మనకి ఉంది, ఎంతో ఉంది. ఆ బాధ్యత మన వంతుగా నెరవేర్చాలి. చక్కగా పిల్లలకి అన్ని విషయాలు కూడా మనం తెలియపరచాలి. మరి చిన్న సంఘటనలోకి వెళ్దామా అయితే? మరి మనము ఏమిటి అంటే తాతాచార్యుల వారి ముద్ర. అదేమిటో తెలుసుకుందాం. మరి అయితే మనము ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు ఏం చేశారంటే తన ఆస్థాన కవులని తాతాచార్య వారు గురువుని అయ్యప్ప దీక్షితులు గారిని వీళ్ళందరినీ తీసుకుని వారణాసి వెళ్ళారండి. అక్కడ ఏం చేశారంటే, మనం వారణాసి వెళ్తే ఏం చేస్తాము? పవిత్ర గంగలో స్నానం చేస్తాం కదా అండి. మరి వాళ్ళందరూ కూడా పుణ్యతీర్థంలో స్నానం చేసి కవులందరూ కూడా మిగతా అందరికీ కూడా దాన ధర్మాలు చేశారు. తర్వాత కాశీలో పుణ్యక్షేత్రాలు చూడడానికి బయలుదేరారు. అక్కడ మరి కాశీలో ఎన్నో రకాల ఉంటాయి కదండి, గుడులు ఉంటాయి కదండి. ఆ గుడులన్నీ చూడడానికి బయలుదేరి వెళ్ళారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే కాళభైరవ స్వామి ఆలయానికి అక్కడున్న స్వామిని వచ్చి వీళ్ళందరూ చూశారు. స్వామిని ఆ ఆలయంలో భైరవ స్వామి ముక్కు మీద వేలేసుకుని ఉండడం చూశారు మన రాయలవారు. అంటున్నారు ఆయన ఇలాగా, ఇదేమిటి వింత, విగ్రహం ముక్కు మీద వేలేసుకుందేమిటి, ఇలా చెక్కారేమిటి, దీనికి ఏమైనా కారణం ఉందా అని పక్కనే ఉన్న గురువుగారు తాతాచార్యుల వారిని అడిగారు. అప్పుడు తాతాచార్యుల వారు అంటున్నారు, దేశాలండి వచ్చిన జనాలు ఈ బురద నీటిలో మునిగితే ముక్తి పొందుతారో ఏమో, ఏం భావించుకున్నారనో, కాళభైరవ స్వామి ముక్కుపై వేలు వేసుకున్నారేమో అంటూ పరిహసించారు. ఆయన పక్కనే ఉన్న దీక్షితులు గారు వెంటనే, గురువర్య మీరు పొరపడుతున్నారు, మీరు చెప్పింది నిజమైతే కాళభైరవ స్వామి ముక్కన వేలు తీయాల్సిందే కదా, అలా జరగలేదు కదా, మీ మాటలు అబద్ధం అని అనిపిస్తుంది అంటే అప్పుడు రాయలవారి ఎదుటనే వాళ్ళందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఇలా నవ్వుకుంటున్నారని తాతాచార్యుల వారికి చాలా కోపం వచ్చేసింది. వచ్చి కళ్ళు ఎర్రగా అయిపోయినాయి అన్నమాట. అప్పుడు అంటున్నాడు తాతాచార్యుల వారు, దీక్షిత్ గారు ఇది జీవం లేని శిల కనుక ఈ రకంగా ముక్కు మీద వేలేసుకుంది, ఆ వేలు నేనెలా తీయగలను, తమరు పొరపడుతున్నారు అన్నాడు. ఆచార్య, అది జీవం లేని శిల అనే సంగతి నేను కూడా మాట్లాడుతున్నాను. మీరందరూ చూస్తుండగా నిజం చెప్పి విగ్రహం ముక్కు మీద వేలు తీసే విధంగా చేస్తాను అని కోపంగా చెప్పాడు. ఈ అనుకుంటూ ఉండగా అందరూ కూడా జనం చుట్టూరా అని చేరిపోయారనమాట. పెద్ద గుంపే వచ్చేసింది. ఏమిటి ఆచార్యుల వారికి దీక్షితుల వారికి ఏమిటి సంఘర్షణ అనుకున్నారు. అప్పుడు అంటున్నారు, వేలు తీస్తే ఆచార్యుల వారు చండారులో, దీక్షితుల వారు చండారులో తెలుస్తుంది అని ప్రతిజ్ఞ చేసుకున్నారన్నమాట ఇద్దరు కూడా. అంటే కాళభైరుని ముక్కు మీద వేలు తీస్తే వాళ్ళు మంచివాళ్ళని, కాళభైరుని ముక్కు మీద వేలు తీయించిపోతే వాళ్ళు చండాలు అవుతారని ఇద్దరు వాదాలు వేసేసుకున్నారు. అప్పుడు దీక్షిత్ గారు అంటున్నారు, ఈ కాళభైరుడు తల్లి భార్యను తను ఏ విధంగా పిలవాలో తెలియక ముక్కు మీద వేలు వేసుకున్నాడు అని చెప్పారు. వెంటనే కాళభైరవుడు ఆ వేలు తీసేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. శ్రీకృష్ణదేవరాయలది చూసి, అయ్యా తమ మహిమ అద్భుతం, కానీ తమరు చెప్పిన మాటలు మాకు అర్థం కాలేదు. ఏమిటండి మీరు ఇలా చెప్పేసరికి
ఆ కాళ్ళభైరుడు శిల మీదున్న ముక్కు మీదున్న వేలు కింద దిగిపోయి చూసారా? మీరెంత గొప్పవాళ్ళండి, అదేమిటో మాకు వివరించండి, మేము వింటాము అన్నారు రాయలవారు. అప్పుడు దీక్షితుల వారు చిరునవ్వుతో కాళ్ళభైరుడు గురించి చిన్న వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టారు. క్షీరసాగర మదనం సమయంలో అమృతం పుట్టింది. ఆ అమృతాన్ని ఏం చేశారంటే రాక్షసులు తీసేసుకున్నారు. అదే సమయంలో దేవతలకు ఇవ్వకుండా ఉండాలి. ఎందుకు? ఆ రాక్షసులు కనుక వాళ్ళకి ఆ అమృతం తాగితే వాళ్ళకి ఇంకా జీవితాంతం అలాగే ఉంటారు కదా, మరి చావు అనేది వాళ్ళకి రాదు కదా. అందుకని అప్పుడు ఏం చేశారంటే శ్రీహరి జగన్మోహిని అవతారం ఎత్తింది. అది అందరికీ తెలిసిందే కదా. ఆ మోహిని అవతారం చూసిన శివుడు ఆమెను మోహించాడు, కలయటానికి ప్రయత్నించాడు. జగన్మోహినిపై గల వాంఛతో శివుడికి ఏమైందంటే రేతస్థలం అయింది. ఆ రేతస్థలమే కాళ్ళభైరవుడిగా జన్మించాడు. అలా జరిగింది మరి. కాబట్టి ఇతని తల్లి శ్రీహరి. అయితే శ్రీహరి భార్య అని లక్ష్మీదేవిని ఏమని పిలవాలి అని సందేహంతో ఈ భైరవ విగ్రహం ముక్కు మీద వేలేసుకుంది అని చెప్పాడు. అది విన్న సభాసదులందరూ కూడా ఎంతో ఆశ్చర్యానికి గురైపోయారు. అప్పుడు రాయలవారు అంటున్నారు, అయ్యా దీక్షితులు గారు, మీరిద్దరూ నాకు ముఖ్యమైన వారే. మీరు ఘోరమైన ప్రతిజ్ఞ చేసేశారు. ఇందులో నిజం తెలిసిన తర్వాత ప్రాయశ్చిత్తమైన ఆ ప్రతిజ్ఞను ఉపసంహరించుకోవచ్చని లెమ్మని ఇంతవరకు ఊరుకున్నాను. లేకపోతే నేను ఇందులో ఒప్పుకునేవాడిని కాదు. కనుక గురువుగారి చండాలత్వం పోవటానికి మార్గం ఏమైనా ఉందా తెలుపండి అని. ఒక మార్గం ఉంది. ఈ తాతాచార్యుల వారు ఏం చేయాలంటే తన చండాలత్వం పోవాలంటే ఈయన 1,000,000 కన్యాదానాలు చేయాలి. చేస్తే ఈ పాపం పోతుంది అంటే రాయలవారు సరే అని అంగీకరించారు. కానీ తాతాచార్యుల వారు చక్రాంతులు అయ్యారు తప్ప వారికి కన్యాదానం చేయడానికి అంగీకరించడానికి లేదు. అందువల్ల ఎందరో చక్రాంతకులు పొందిన అప్పటికీ కొంతమంది కాలేదు. చక్రాంతులు పొందడానికి కొంతమంది భయపడ్డారు. వాళ్ళు భయపడినా అంగీకరించకపోయినా చక్రాంతులు దొరకపోతే వీపు మీద వాళ్ళకి ముద్రలు వేసేస్తున్నారు. ఒకరోజు చక్రాంతకం వద్దని ఒకడు పారిపోతుంటే రామలింగకు అతన్ని వెంబడించి పట్టుకుని, ఏమిటి వద్దంటున్నావు? ఈ ముద్ర తాతాచార్యుల వారిది. నువ్వు అవునన్నా కాదన్నా తప్పదు. అతనికి ముద్ర వేసి కన్యాదానం చేసేశారు. ఇప్పటికీ కూడా 1,000,000 కన్యాదానాలు వాళ్ళకి చేత అవ్వలేదు. గృహభేద నామంతో చాలామంది ఉన్నారు. దీనిలో నిజాలు తెలుసుకోవాల్సిన విషయమే. ఎంత చేసినా కూడా ఆయన 1,000,000 మందికి కన్యాదానం చేయలేకపోయారన్నమాట. ఒక చిన్న సంఘటన ఏమిటంటే వసుచరిత్రను అంకితం చేసుకోనియలేకపోవుట. ఏమైందంటే ఒకసారి రాజరాజభూషణ కవి వసుచరిత్రను చాలా రసవంతంగా రాసి దానిని రాయలవారికి అంకితం చేయాలనుకున్నాడు. కానీ మన పెద్దన్న మిగిలిన కవులందరూ కూడా అడ్డంగా వెళ్ళిపోయి రామలింగ కవి మాత్రం అడ్డుకుంటాడు అని ఆయనకి భయం కలిగేసింది. ఆ వసుచరిత్ర పూర్తయిందని రాయలతో చెబుతూ తన గ్రంథాన్ని చదివేటప్పుడు మాత్రము రామలింగ కవి సభలోకి రాకుండా ఉంటేనే తాను ఈ గ్రంథాన్ని చదువుతానని, రామలింగ కవి ఉన్నట్లయితే ఆటంకాలు కలిగిస్తాడని, అందువలన నేను నా గ్రంథం చదివే రోజు రామలింగ కవి పొరుగురికి పంపిస్తే చదవడానికి నాకు, వినటానికి మీకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది అని ఈ అనుమానాలన్నింటినీ కూడా రాయలవారికి ముందు చెప్పాడు. ఆ మాటలు ఉన్న రాయలవారు అన్నారు, సరే అలాగే చేద్దాం, మన రామలింగ కవిని ఆస్థానంలో రాకుండా చేద్దాం ఆ రోజు అని వాళ్ళందరూ అలాగా నిర్ణయించుకున్నారు. రాయలవారు కూడా అలాగే చెప్పారు. ఉండగా ఒకరోజు ఏమైందంటే రాయలవారికి ఆ వసుచరిత్ర వినాలని ఎంతో కోరికగా ఉండడంతో రాయలవారు ఏం చెప్పారంటే రామలింగ కవికి, రామలింగ నువ్వు ఇవాళ సభకు రావద్దు, ఎక్కడికన్నా వెళ్ళు, ఏదో పని చెప్తాను అని అన్నారు. ఆ రోజు ఆస్థానము అతి వైభవంగా కనిపించింది. ఎంతో అందంగా ఉంది.
పువ్వులతో మండపాలతో ఎంతో బాగా తయారు చేసేశారు. అక్కడ రాయల సింహాసనం ఎక్కారు. అతనికి ఎదురుగా రామరాజభూషణ్ కవి, పెద్దన్న మొదలగు వారు వాళ్ళందరూ కూడా ఉన్నతాసనాన్ని అలంకరించారు. రామరాజభూషణుడు కవి రాయల అనుమతి తీసుకుని తన మధురమైన కంఠస్వరంతో భగవంతుని స్తుతిస్తూ పద్యాలు చదివిన తర్వాత తన చరిత్రలోని మొదటి పద్యాన్ని ఈ విధంగా చదివాడు. రాజభూషణుడు ఈ విధంగా ఆ పద్యాన్ని చదువుతుండగా సభలో కొంచెం దూరంలో మట్టి మోస్తున్న ఒక ఉప్పరివాడు పరుగు పరుగున సభలోకి వచ్చి, బాబూ, లచ్చిపోతుంది, ఆగరా, లచ్చిపోదురా అని అరిచాడు. రాయలవారు రామభూషణుడు చదువుతున్నటువంటి పద్యాన్ని రసవత్తంగా ఉంటున్నందువల్ల ముందు పద్యం వినాలని ఉబలాటం వలన ఉప్పరివాడు అంటున్న పలుకులను అర్థం చేసుకోలేక, ఓరి, ఏమిటి నువ్వు చెప్పింది అని అడిగాడు. అప్పుడు ఉప్పరి మరలా లచ్చిపోతుంది, వెలుబూడి తెప్పిస్తే నిదర్శనం చూపిస్తాను అన్నాడు. రాయలు వెంటనే వెలుబూడి తెప్పించాడు. ఉప్పరివాడు ఆ వెలుబూడిదని వాని చేతితో పోసుకుని దాని మీద శ్రీ అని వ్రాసి సభలోని వాళ్ళందరికీ చూపించాడు. తరువాత చేతిని నోటి దగ్గర తీసుకుని భూ అని ఓదగా అది శ్రీ అనే అక్షరం గాలికి చెదిరిపోయింది. ప్రభు, ఈ భూతితో శ్రీ పోయింది కాబట్టి అదేవిధంగా ఈ సిరంతా కూడా భూ పోతోంది కాబట్టి ఈ గ్రంథం చదివించడం ఆపించాలని కోరుతున్నాను. అనుమానం వచ్చి ఆ కవి లేచి, ఎవడీ ఉప్పరవాడు ఇలా చెబుతున్నాడని ఒకసారి తలమించి చెంగు తీశారు. అప్పుడు ఆయన ఎవరనుకున్నారు? మన రామలింగ కవే. రాయలు ఆశ్చర్యపోయింది ఆయనకి. మిగిలిన గ్రంథాన్ని మరెప్పుడైనా విందాంలే అని సభని అక్కడి నుంచి ఆపేసి బయటికి వెళ్ళిపోయారు. రాజభూషణుడు కూడా సిగ్గుతో తలదించుకుని రామలింగ కవి తనకు చేసిన అవమానానికి ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోవాలా అని ఆలోచిస్తూ తనంటికి తాను వెళ్ళిపోయాడు. చూసారా మరి, ఆ వసచరిత్ర గురించి చెబుతుంటే ఎలా జరిగిందో మరి. కానీ రామలింగ కవి ప్రతి విషయంలో కూడా అది ఏది కరెక్టు, ఏది రాంగ్ అనే విషయాన్ని కూడా చాలా చక్కగా చెప్తూ ఉండేవారు. కాళికామాత వరప్రసాదంగా తీసుకున్నాడు కదా మరి ఆయనకి అమ్మవారి శక్తులు ఎంతో ఉంటాయి. అందువల్ల అతను ఏమి చెప్పినా కూడా సందర్భాన్ని బట్టి రామలింగ కవి మాట్లాడడం వల్ల శ్రీకృష్ణదేవరాయలకి ఎన్నో రకాలుగా ఉపయోగమే అయ్యింది. తప్పుగానే వక్కాణించేవాడు ఆయన. ఏది నిజం, ఏది అబద్ధం అనే విషయాన్ని చక్కగా తేల్చి చెప్పేవాడు. ఏమిటంటే, అష్టదిగ్గజాలున్న సామ్రాజ్యంలో, విజయనగర సామ్రాజ్యంలో, మరి అంత పెద్ద సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఎలా చేసుకొచ్చారంటే మన రామలింగ కవి తెలివితేటలతోనే చక్కగా చేసుకుంటూ వచ్చారు ఆయన రాజ్యపాలనని. మరి టిప్స్ ఫర్ సక్సెస్ నిన్న ఒకటి చెప్పాను, ఇది రెండోది. ఉత్తమమైన వ్యక్తులతో పోల్చుకోవడం. రెండోది ఏమిటంటే, పిల్లలతో ఉత్తమమైన పోలికలు అభివృద్ధి చేసుకోవాలి. పెద్దలను చూడాలి, వాళ్ళ యొక్క ఆదర్శాలని అందుకోవడం పిల్లలకి సహజంగా ఉంటుంది. తనకంటే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని, తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోకూడదు. తనకంటే ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళతోనే పోలికలు చేసుకోవాలి. విద్యార్థులు విద్యారంగం నందు కానీ, వైజ్ఞానిక రంగం అందు కానీ, ఏ ఇతర రంగాలందు కానీ ఉత్తమమైన పేరు సంపాదించాలి. విలువలతో జీవితం గడిపి వారిని ఆదర్శంగా తీసుకోవాలి. సైన్స్ నందు ఐన్స్టీన్, ఆధ్యాత్మిక రంగమందు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వారితో పోలికలు చేసుకుంటూ రావాలి. ఇలాంటి వారితో పోల్చుకోనచో తాము కూడా అంతటి ఆదర్శ స్థాయికి ఎదగాలని ఆసక్తి గల పిల్లల్లో దృఢంగా ఉండాలి. ఈనాటి విద్యార్థులు గదుల్లో ఎలాంటి అవసరమైన చిత్రాలు ఉంటున్నాయో అది అందరికీ తెలుసు. ఇటువంటి అవసరమైన వాటిని చోటివ్వకుండా పవిత్ర ఆదర్శవంతమైన వ్యక్తులు 1-2 చిత్రాలు పెట్టాలి. వాళ్ళ గదుల్లో ఉండేలా జాగ్రత్తగా పడాలి. పిల్లల యొక్క హృదయము సున్నితంగా ఉంటుంది.
శుద్ధమైనది. ఏ విధంగా అయినా వాళ్ళు ఎవరిని లాయర్ని చూసినప్పుడు, కోర్టు తగాదాలు, డాక్టర్లు చూసినప్పుడు, జబ్బు చేసినప్పుడు, దేవాలయాలు చూసినప్పుడు దైవం గుర్తుకొస్తే అదే విధంగానే ఆదర్శవంతమైన వ్యక్తులు చూస్తే వాళ్ళకి ఆ ఆదర్శం గుర్తుకొస్తుంది. కనుకనే మహనీయుల చిత్రపటాలతో, దైవ చిత్రపటాలతో స్ఫూర్తిదాయకమైన వాతావరణాన్ని మనము విద్యార్థులు తాము చదువుకుంటున్న గదులందు ఏర్పాటు చేయాలి. అయితే మరి సక్సెస్ సెకండ్ చెప్పాను కదండి. తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.